నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా విఐటి ఏపీ యూనివర్సిటీలో బీఎస్సీ, ఎంఎస్సీ డేటా సైన్స్ కోర్స్ రూపొందించింది. ప్రస్తుత విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డేటా సైన్స్ లో లభించే అపార అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకునేలా విఐటి ఏపీ యూనివర్సిటీ వారికి శిక్షణ అందిస్తోంది. విఐటి ఏపీ యూనివర్సిటీలో బీఎస్సీ, ఎంఎస్సీ డేటా సైన్స్ కోర్సులో చేరాలంటే అర్హత ఏంటి, ఏ ఎగ్జామ్ రాయాలి, ఉపాధి అవకాశాల గురించి విఐటి ఏపీ యూనివర్సిటీ సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ వాసిలి నాగార్జున గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. ముందుగా నాగార్జున గారిని పరిచయం చేసుకుందాం. నాగార్జున గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మనం దీని గురించి మాట్లాడుకునే ముందు విఐటి ఏపీ యూనివర్సిటీకి సంబంధించిన కోర్సెస్ కి సంబంధించి స్పెషల్ ఏవిని ఒకసారి చూద్దాం. VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. Welcome to VIT AP University. VIT AP University is one of the fastest growing universities in India. Well qualified, experienced faculty members are imparting industry oriented quality education to our students. Apart from teaching, VIT AP University is focusing on research, innovation, incubation, entrepreneurship and the collaborations. VIT AP University started in 2017 with 600 students, and within 5 years in 2022 we are 11,000 campus. The first two batches which graduated had 96% placements with Super Dream and Dream offers with the highest CTC of 63 lakhs per annum. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నాగార్జున గారు, బీఎస్సీ డేటా సైన్స్ కోర్స్ అనేది అసలు ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రస్తుతం మన రంగంలో అందరికీ ఉపయోగపడేటువంటి ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది చూజ్ చేసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన అండి. పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు బీటెక్ రంగంలోకి వెళ్ళాలని చూస్తున్నారు. అదేవిధంగా బీఎస్సీ డిగ్రీ కూడా వాళ్ళకి పోటీకి అనుగుణంగా ఎంచుకోవడం అనేది చాలా ఒక మంచి పరిణామంగా మనం భావించవలసిందిగా కోరుతున్నాం. ఈ బీఎస్సీ డేటా సైన్స్ కోర్స్ అనేది వీటి ఏపీ యూనివర్సిటీ యొక్క ప్రెస్టీజియస్గా తీసుకొని దాని యొక్క మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ యొక్క ప్రెస్టీజియస్గా తీసుకొని వాళ్ళు బాగా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మేడం. సో ఆ ప్రయత్నంలో ఈ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రాము, అదేవిధంగా 3 years + 2 years దాని ఇంటిగ్రేటెడ్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ అంటామండి. 2 years ఎంఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రామ్ కూడా అందజేయడం జరుగుతుంది మేడం. ఓకే, ఈ విఐటి ఏపీ యూనివర్సిటీలో ఏ కోర్సుని ఎలా డిజైన్ చేయడం జరిగింది? ఈ విఐటి ఏపీ యూనివర్సిటీ యొక్క కోర్సులు అనేది మన అబ్రాడ్లో ఉన్నటువంటి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, ఆక్స్ఫర్డ్ అలాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో యొక్క కోర్సు అన్నింటినీ తీసుకొని అబ్జర్వ్ చేసుకొని మనం ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందండి. ఈ బిఎస్సి అలాగే ఎంఎస్సి డ్యూయల్ కోర్స్ అని అంటూ ఉన్నారు, ఏంటి అదే దానికి సంబంధించి? ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది మనకి చాలా కొత్తగా రూపొందించిన విధానం అండి విత్ ఏపీ యూనివర్సిటీలో. ఈ డ్యూయల్ డిగ్రీ అంటే బీఎస్సీ ప్లస్ ఎంఎస్సీ డేటా సైన్స్ కలిపి 3 సంవత్సరములు మరియు 2 సంవత్సరాలు కలిపి ఒక కలకనే మనం డ్యూయల్ డిగ్రీగా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మా ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ కూడా ఫాలో అవుతూ, సో దాని 3 yearsగా కంటిన్యూ అయితేనేమో దాన్ని బీఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రామ్తో వాళ్ళ పిల్లలు ఎగ్జిస్ట్ అవ్వటండి. అదేవిధంగా 4 సంవత్సరాలు కానీ వాళ్ళు ఎగ్జిట్ ఆప్షన్ కానీ చూజ్ చేసుకుంటే మనం దాన్ని బీఎస్సీ హానర్స్ డేటా సైన్స్ ప్రోగ్రామ్గా చెప్పడం జరుగుతుందండి. అలా కాకుండా 5 సంవత్సరాలు కానీ వాళ్ళు ఆ బీఎస్సీ డిగ్రీని కంటిన్యూ చేస్తే దాని ఇంటిగ్రేటెడ్
లేదా డ్యూయల్ డిగ్రీ బీఎస్సీ ఎంఎస్సీ మనం ప్రోగ్రామ్గా చెప్పడం జరుగుతుంది మేడం గారు. ఓకే, ఈ డ్యూయల్ కోర్స్ అలాగే బీఎస్సీ డేటా సైన్స్ కోర్స్ చేయాలి అంటే వాళ్ళకు ఎటువంటి విద్యార్హత ఉండాలి ముందు? ఇప్పుడు బీఎస్సీ డిగ్రీకి ఎంఎస్సీ డిగ్రీకి బీఎస్సీ అనేది మనం జాయిన్ అవ్వాలనుకుంటే అది ఇంటర్మీడియట్ తర్వాత నుంచి మనకు వస్తుందండి. సో ఇంటర్మీడియట్ అనే మనం తీసుకుంటే అక్కడ ఎనీ స్కూల్ నుంచి కానీ ఎనీ కాలేజీ నుంచి కానీ మనం తీసుకుంటే వాళ్ళ విద్యా అర్హత వచ్చేటప్పటికి మినిమం 60% స్టూడెంట్స్ ఉండాలి, 60% పాస్ పర్సెంటేజ్ ఉండాలి, మరియు దానికి అదనంగా మ్యాథమెటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ మనకు ఉండాలండి. మన ఇంటర్మీడియట్లో మనకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ గ్రూప్స్ తెలుసు అండి, అంటే ఎంపీసీ అని కానీ లేకపోతే ఎంబైపీసీ అని కానీ లేదా మ్యాథ్స్ ఎకనామిక్స్ కోర్సులు ఉంటాయి. సో ఈ ముగ్గురు అనేది మనకి మినిమం 60% స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బీఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రామ్కి మనకి ఎలిజిబిలిటీ ఉంటారండి. సో వాళ్ళు ప్లస్ వాళ్ళు ఎగ్జిస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు అనేది వాళ్ళ ఇష్టం, లేదా కంటిన్యూ చేయటం అనేది కూడా వాళ్ళ ఇష్టం ఉంటుంది. అది మనకి బీఎస్సీ డేటా సైన్స్ జాయిన్ అవ్వాల్సిన అనుకున్నటువంటి పిల్లలకి. అదేవిధంగా మనం ఎంఎస్సీ డేటా సైన్స్లో కానీ మీరు ఆలోచించినట్లయితే సో ఆ ఎంఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రాంలో మనకి మినిమం క్వాలిఫికేషన్ బీఎస్సీ డిగ్రీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ కానీ లేదా స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ కానీ కంప్యూటర్స్ అనే సబ్జెక్ట్ కానీ తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా ఎంఎస్సీ డేటా సైన్స్కి ఎలిజిబిలిటీ అవుతారండి. అక్కడ కూడా మనకి మినిమం పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి 60%గా మాట్లాడుకుంటున్నామండి. అదేవిధంగా వీళ్ళతో పాటు కంప్యూటర్స్ కూడా బీటెక్ విద్యార్థులు కూడా మనకి ఎంఎస్సీ డేటా చేయడం అనేది వీలుగా ఉంటుంది మేడం. ఓకే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. చాలా మంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అలాగే కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఇంటర్లో. మరి వాళ్లకు ఈ కోర్స్ చేయడానికి అనుకూలంగా ఉంటుందంటారా? ఉంది కదా మేడం, వాళ్ళేనండి మనకి చదువుతున్నటువంటి ఎంపీసీ పీపుల్ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం తీసుకుంటున్నాము. అదేవిధంగా కామర్స్ బ్యాక్గ్రౌండ్ లో ఎస్పెషల్లీ మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ వాళ్ళు కూడా మనకి బాగా డేటా సైన్స్ చేయాలని ఆతృతగా ఆలోచించిన పిల్లలు కూడా మనకి మన దాంట్లో విఐటి యూనివర్సిటీ వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు మేడం గారు. ఓకే, మరి విఐటి యూనివర్సిటీలో డేటా సైన్స్ లో ఏమేం కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. బీఎస్సీ డేటా సైన్స్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా సో ద కరిక్యులం అనేది 3 సంవత్సరాలు మరియు 4 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాలు. ఇది మనం డ్యూయల్ డిగ్రీగా మాట్లాడుకుంటున్నాము. మరియు 2 సంవత్సరాల ఎంఎస్సీ మాస్టర్స్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది మేడం గారు. సో మనకు ఆ 3 సంవత్సరాల కరిక్యులంలో పిల్లలు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, సో ఇంటర్మీడియట్ లెవెల్ వరకు 3 years ఎగ్జిస్ట్ ఆప్షన్ తీసుకునే వాళ్ళకి, అదేవిధంగా అది ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ ప్రకారం సో గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ విద్యని అందించడం వాళ్ళకి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో సో బిగినింగ్ లెవెల్ నుంచి సమ్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు డేటా సైన్స్లో ఏవైతే వాళ్ళకి కావాలో ఆ ప్రోగ్రామ్స్ మ్యాథమెటిక్స్లో కానివ్వండి, స్టాటిస్టిక్స్లో కానివ్వండి, లేదా కంప్యూటర్ సైన్స్లో కానివ్వండి, ఆ బేసిక్ లెవెల్ నుంచి సమ్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వాళ్ళ బీఎస్సీ డిగ్రీ వరకు మనం తీసుకుంటున్నాం మేడం. ఆ తర్వాత వాళ్ళు చదవబోయే 2 సంవత్సరాలు అనేది మనకి ఎంఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రామ్గా మార్చడం జరుగుతుంది. సో ఆ డేటా సైన్స్లో అక్కడ ఆల్రెడీ ఆ ఇంటర్మీడియట్ లెవెల్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా సమ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఏవైతే మనకి ఇప్పుడు ప్రెజెంట్ మన సిచ్యువేషన్స్లో చూస్తున్నామో ఆ సిచ్యువేషన్స్కి ఆ డేటా అనాలిసిస్ ఏదైతే ఉంటావో అవన్నీ మనం మ్యాథమెటిక్స్లోను స్టాటిస్టిక్స్లోను అదేవిధంగా కంప్యూటర్ సైన్స్లోను ఆ అడ్వాన్స్డ్ లెవెలింగ్ అన్ని నేర్పించడం జరుగుతుంది మేడం గారు. సో ఈ విఐటి ఏపీలో మీరు అందిస్తున్న డ్యూయల్ కోర్స్ కున్న ప్రత్యేకతలు ఏంటి? వీటి ద్వారా ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి ఫ్యూచర్ లో? ఉపాధి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారంటే జనరల్ గా మీరు అడిగి మంచి వేస్తుందండి. సో ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ప్రణాళిక డేటా సైన్స్ చేయడం వల్ల నా జాబ్ సెక్యూరిటీ ఉంటుందా లేదా అనేది మనం ఉంటుందండి. సో జనరల్ గా 2026కి అకార్డింగ్ టు మన యుఎస్ బ్యూరో లేబర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కానీ మీరు తీసుకుంటే నియర్లీ 11.5 million పీపుల్ మనకు కావాలండి. సో విత్ ఇన్ 2 years లో మనకి అంతమంది డేటా సైన్స్ యొక్క నీడ్ ఉంది. సో ఈ మనకి అంటే ఇప్పుడు ఎవరైతే ఈ కోర్సుని తీసుకొని వాళ్ళు సాధించాలని తపనతో ఉన్నారో సో వాళ్ళ యొక్క లైఫ్ కెరీర్ డేటా సైన్స్ వైపు కానీ అడుగులు వేయడం కానీ ప్రారంభించితే సో వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలో 2026 కాదండి 2040 వాళ్ళకల్లా సో మనకి మెడికల్ యుఎస్ లేబర్ మెడికల్ స్టాటిస్టిక్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో డేటా లిటరేచర్ అనేది మనకి కంప్లీట్ గా 90% మనకి కావాల్సింది 2040 కండి ఏ విజన్ ఫర్ ద యుఎస్ పీపుల్ కూడా ప్రెజెంట్ డేటా సైన్స్ అనేది అంత ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏం చేయాలన్నా మన కళ్ళ ముందు అంతా కనబడుతుంది డేటా. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు నాకు ఏదైనా ఒక వస్తువు కొనాలనుకున్నారు. సో ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు ఒకప్పుడు అయితే మన అమ్మగారిని నాన్నగారిని అడిగి సో నాన్న ఎక్కడ బాగుంటుంది ఏంటిది కదా. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కటి అందరూ ఈ డేటాతో మనకి కమ్మడి ఉన్నారు అంటే మొబైల్ ఫోన్లో కానివ్వండి. ఇప్పుడు ఆ బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవడానికి మనకి ఏం కావాలి అంటే ఇప్పుడు డైరెక్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి లేకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే వాళ్ళు చూసుకుంటున్నారు. అక్కడ మీకు ఏం దొరుకుతుందండి, మీరు ఏదైతే వస్తువు కొనాలనుకుంటున్నారో ఆ వస్తువుకి రిలేటెడ్ ఐటమ్స్ అన్ని మీకు డిస్ప్లే చేస్తున్నారు. ఇవి మీకు ఎవరు పంపిస్తున్నారండి? ఈ రిలేటెడ్ ఐటమ్స్ దాంట్లో మళ్ళీ మనకేం కావాలంటే టాప్ రేటెడ్ ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ మనం చూస్ చేసుకోవాలి. సో అలా మనం చూస్ చేసుకున్న వస్తువులని ఈ వెనకాల జరిగే ఆ ప్రక్రియనంతా మనకి ఎవరు చేస్తున్నారు అండి అంటే ఆ డేటా సైంటిస్టులు చేస్తున్నారు మేడం. సో దానికి తోడు ఇక్కడ మీరు కమర్షియల్గా కూడా ఆలోచించిన విధానంలో మనం ఆ ఏఐ కానీ లేకపోతే ఈ డేటా సైన్స్ వల్ల కానీ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మీరు వస్తువు అంతా కొనుక్కున్నారు, చూస్ చేసుకున్నారు, ఆ చూస్ చేసుకున్న విధానంలో చివరిలో మీకు ఒక ఎడిషనల్ ఆప్షన్ కనపడుతుందండి ఒక చిన్న బాక్స్ లో. మీరు గమనించి ఉంటారు ఈ వస్తువుతో పాటు ఇంకా అదనంగా ఈ 2 వస్తువులు, ఆ 2 వస్తువులు కూడా ఎలా ఉంటాయండి, మీరు కొన్న వస్తువుతో పాటు అదనంగా ఆ వస్తువుకి రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో మనకు ఆ వస్తువుని సూచించి వాళ్ళు మనకి ఆ అమౌంట్ ధర అనేది నిర్దేశం జరుగుతుంది. అంటే మిమ్మల్ని స్ట్రాటజీగా ఏం కొనమంటున్నారండి, అదనంగా 2 వస్తువులు కానీ 3 వస్తువులు కానీ కొనమని చెప్తున్నారు మేడం. సో ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని తెలుసుకోవాలి, ఏం జరుగుతుంది, ఎలా పంపిస్తున్నారు ఇవన్నీ. నేను ఒకవేళ ఒక వస్తువు కొనాలనుకున్నాను, ఆ వస్తువుతో పాటు ఈ 2 కొనాలనుకుంటున్నారు. సో ఇవన్నీ మనకి ఎవరు చేస్తున్నారండి అంటే ఆ డేటా సైన్స్ కోర్సులో ఉన్నటువంటి ఆ ఎనలిస్టులు, ఆ ఎనలిస్ట్నే ఈ డేటాని హ్యాండిలింగ్ చేస్తూ ఆ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని పంపించడం జరుగుతుంది మేడం గారు. ఓకే, ఇది డ్యూయల్ డిగ్రీ విత్ ఎగ్జిట్ ఆప్షన్ అని అంటూ ఉన్నారు కదా. డ్యూయల్ డిగ్రీ ఎట్ ఏ టైం అనేది పిల్లలకు బర్డెన్ అవుతుందేమో అని పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. యాజ్ ఎ ఫ్యాకల్టీగా మీరేం చెప్తారు? ఇది బర్డెన్ కాదు మేడం గారు, ఇది మనం వాళ్ళ పిల్లని మాస్టర్స్ డిగ్రీ వైపు టువార్డ్స్ మనం డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఒక మంచి మార్గం అండి. డైరెక్ట్ గా ఏంటంటే చాలా మందికి ఇప్పుడు బీఎస్సీ డేటా సైన్స్ చేసేస్తే నాకు జాబులు వచ్చేస్తవి అని అంటున్నారు. నిజమేనండి, ఆ మాట నిజమే, బీఎస్సీ డేటా సైన్స్ కూడా మన జాబులు వస్తవి. కానీ ఆ తర్వాత మనం ఆ జాబ్ సంపాదించిన తర్వాత మనకి అడ్వాన్స్ లెర్నింగ్ అనేది బాగా అవసరం అవుతుంది. సో దే హ్యావ్ టు అప్డేట్ ద కరెంట్ సినారియో వాట్స్ గోయింగ్. అక్కడ మనకి ఏదైతే జరుగుతుందో ఆ అప్డేషన్ అనేది మనకు కావాలి అంటే మనకు సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల మళ్ళీ అక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ ట్రైనింగ్ మనం ముందే కానీ తీసుకొని ఉంటే మంచి మంచి ప్యాకేజీలు పిల్లలు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ వాళ్ళకి చేరువలో ఉండటానికి ఆ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది బర్డెన్గా కాకుండా ఇలాంటి ముందే మనం నేర్పిస్తే కరిక్యులంలో పిల్లలకి చాలా భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో కాలేజీ వాళ్ళు మనకి ఆ కోర్సును అందించడం జరుగుతుంది. ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది డేటా సైన్స్ ఎలా ఉంటుంది అసలని. అయితే డేటా సైన్స్ కి సంబంధించి పిల్లల్లో ఎటువంటి అంశాలు ఎక్కువగా మీరు నేర్పిస్తూ ఉంటారు? కొన్ని అంశాలు మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఇంకా ఏమేమి ఉంటాయి? ఇంకా అంటే ఇప్పుడు జనరల్ గా ప్రెజెంట్ అందరూ బీటెక్ ప్రపంచంలో అంటే ఈ టెక్నికల్ ప్రపంచంలో మనం తిరుగుతూ ఉన్న సందర్భంలో మనకేమవుతుందంటే పిల్లలకి మిషన్ లెర్నింగ్ అనేది ఇప్పుడు బాగా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చూస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన యొక్క వర్క్ లోడ్ తగ్గిస్తుంది ఇవన్నీ అని మాట్లాడుకున్నాం. నిజమేనండి, ఆ వర్క్ ను కూడా చేస్తుంది ఎవరండి అంటే మనకి డేటా సైన్స్ ప్రోగ్రామ్ వాళ్ళే మనకి ఆ వర్క్ లోడ్ ఎలా ఉంటుంది ఏంటి కదా. ఇప్పుడు ఒక ఇమేజ్ అనాలిసిస్ కానివ్వండి, ఇప్పుడు మీరు ఫేస్బుక్ లో ఏదన్నా మీరు పోస్ట్ చేస్తుంటే మీకు పక్కన ఒక ట్యాగ్ వస్తుంది మేడం గారు, అది గమనించి ఉంటారు మనం. సో ఆ రిలేటెడ్ ట్యాగ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇస్తుంది ఎవరండి అంటే ఆ డేటా సైన్స్ లో ఉన్నటువంటి ఆ బ్యాక్ ఎండ్ లో చేస్తున్నటువంటి ఆ ప్రోగ్రామర్స్ మీ యొక్క డేటాను ఆల్రెడీ మీ యొక్క డేటాను స్టోర్ చేసి ఉన్నారు కాబట్టి గతంలో మన డేటా మొత్తం స్టోర్ చేసి అన్ని నిల్వ చేయడం జరుగుతుంది కదా మేడం గారు. సో అలా చేయటం వల్ల ఆ రిలేటెడ్ ఇమేజ్ ని ఆల్రెడీ ఇంతకుముందు గతంలో ఉంది కాబట్టి సో యాడ్ ఏ ట్యాగ్ ఇఫ్ మీరు ట్యాగ్ చేయాలనుకుంటానో లేదా నిర్ణయం మాత్రం అందేనండి, కానీ ఆ వెనకాల జరుగుతున్న ప్రాసెస్ అంతా మన దగ్గర నుంచి జరుగుతుందండి. కాలర్ ఉన్నారండి అనంతపూర్ నుంచి, కేశవులు మాట్లాడదాం. కేశవులు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. సార్ ఏం లేదు, ఈ బిఎస్సి ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది అది హలో సార్ చెప్పండి. చెప్పండి మీరు అడిగేది మాకు వినిపిస్తుంది. సార్ బిఎస్సి ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఎన్ని 5 years వస్తుంది ఎట్లా సార్? 5 సంవత్సరాలు అండి. 3 సంవత్సరాలు బిఎస్సీ అవుతుందండి, 2 సంవత్సరాలు ఎంఎస్సీ డేటా సైన్స్ అనే ప్రోగ్రామ్ని మొత్తం కలిపి మనం డ్యూయల్ డిగ్రీగా మాట్లాడుతున్నామండి. ఓకే, దీంట్లో కోడింగ్ లాంటి వాటికి సంబంధించి విద్యార్థులకు అవగాహన మీరు ఎలా కలిగిస్తారు? కోడింగ్ అనేది ఫ్యూచర్ లో ఎందుకు ఇంపార్టెంట్? కోడింగ్ అదే మేడం గారు, ఇప్పుడు కొత్తదనం కోరుకునేటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో ఎవరైనా ప్రోగ్రామర్స్ ఉన్నారో సో మనకి ఆ ప్రోగ్రామ్ చేయడానికి కోడింగ్ అనేది బాగా అవసరం అవుతుందండి. ఇప్పుడు మనం చేసేది ఆ ఎనలిస్ట్, అదేనండి తేడా, అదేనండి ఇప్పుడు మనం నేర్పిస్తున్న పిల్లలకి అదే. మీరు ఎనలిస్ట్ అనేది జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెడతారు. సో దానికి అప్డేషన్ కావాలి అన్నప్పుడు మనం కోడింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆ ఇదివరకు ఒక డేటా అనలిస్ట్ అనేది ఒక చిన్న అతని ప్రక్రియ ఏంటంటే మనకు ఓన్లీ ఉన్నటువంటి డేటాని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది మేడం. సో ఇప్పుడు ఆ డేటా అనలిస్ట్ యొక్క ఒక న్యూ
కాయినే మనం ఏం మాట్లాడుతున్నామండి అంటే డేటా సైంటిస్ట్. ఈ డేటా సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఆ డేటా అనలిస్ట్ జాబుని అదేవిధంగా మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రెండూ కలిపి మనకి కొత్త తరంగా మనం మాట్లాడుతున్న డేటా సైంటిస్ట్ అనేది. ఓకే, మరి విఐటిఐపి యూనివర్సిటీలో విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? అవన్నీ మేడం గారు, మనకి జీవి విశ్వనాథన్ గారు అని మా ఛాన్సలర్ గారు అండి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛాన్సలర్ గారు. సో మెరిట్ స్కాలర్షిప్ అందిస్తున్నారండి మన బీఎస్సీ ప్రోగ్రామ్ కి సపరేట్ గాను, అదేవిధంగా ఎంఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రామ్ కూడా సపరేట్గా అందిస్తుందండి. మనం ముందుగా మనం మాట్లాడుకుంటే బీఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రామ్కి ఎవరైతే మనకి బోర్డు టాపర్స్గా ఉంటారో వాళ్ళకి 100% ఫ్రీ వేవియర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం. అంటే మనకి వాళ్ళకి స్కాలర్షిప్గా అది కూడా 100%గా ఉంటుంది. ఎవరైతే ఒకవేళ డిస్ట్రిక్ట్, ఇది ఆల్ ఓవర్ ఇండియా మేడం గారు, ఎక్కడైనా కానీ ఏ స్టేట్ బోర్డు అయినా కానివ్వండి, ఎవరైతే అంటే ఇంటర్మీడియట్ కాబట్టి మనం ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డులో ఎవరైనా సరే ఎవరైతే ఫస్ట్ ర్యాంకర్గా ఉన్నారో వాళ్ళు మనం విటీలో ఎక్కడైనా విటీ ఏపీ యూనివర్సిటీ జాయిన్ అవ్వాలనుకుంటే సో జీవి విశ్వనాథన్ గారి మెరిట్ స్కాలర్షిప్గా 100% మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది మేడం. అదేవిధంగా ఒకవేళ డిస్టిక్ కానీ అతను ఒక స్టూడెంట్ అనేది అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి ఎవరైనా మనకి డిస్టిక్లో కానీ ఫస్ట్గా ఉండంటే అది ఏ డిస్టిక్ అయినా కానివ్వండి ఆల్ ఓవర్ ఇండియా సేమ్ అదేవిధంగా సో వాళ్ళకి ఏమవుతుందంటే 50% అనేది ఈ మెరిట్ స్కాలర్షిప్గా ఇవ్వడం జరుగుతుంది మేడం గారు. ఓకే మేడం, అది డిస్టిక్ వాళ్ళకి. అదే మనం కానీ రాష్ట్రంలో కానీ అతను బోర్డు టాపర్ అయ్యి ఉంటే అతనికి 100% వేవియర్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇది రాజేశ్వరరావు అమ్మల్ గారి ఈ మెరిట్ స్కాలర్షిప్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ అమ్మ అంటే ఆ స్టూడెంట్ అనేది మనకి అమ్మాయి కానీ అయితే అదనంగా ఒక 25% అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తానికి అక్కడ ఏమవుతుందండి అంటే 75% మనం మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మనకి డిస్టిక్ మెరిట్ స్కాలర్షిప్ ఉంది. ఇదంతా మనకు ఒక యూజీ ప్రోగ్రామ్ కండి. అదేవిధంగా మనం పీజీ ప్రోగ్రామ్ కూడా విశ్వనాథన్ గారి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని జీవీ పీజీ మెరిట్ స్కాలర్షిప్గా మాట్లాడటం జరుగుతుంది. సో అక్కడ కూడా మనకి ఏమవుతుందంటే ఎవరైతే బీఎస్సీ డిగ్రీని క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళు పాస్ అయ్యి ఉంటారో బోర్డు ఎగ్జామినేషన్స్లో వాళ్ళు జాయిన్ అవ్వాలి, ఎంఎస్సీ జాయిన్ అవ్వాలి అనుకున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ సిజిపిఏ కానీ లేకపోతే మనకి 90% కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ 90% లేకపోతే 9 CGPA ఉన్నటువంటి స్టూడెంట్స్ మెరిట్ స్టూడెంట్స్కి వాళ్ళకి మనం 100% మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది మేడం గారు. ఓకే, ఈ బీఎస్సీ డేటా సైన్స్ వారికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? బీఎస్సీ డేటా సైన్స్ అదే మేడం గారు, ఇప్పుడు మనకి బీఎస్సీ డేటా సైన్స్ చూసిన విద్యార్థులకి అట్ ఎండ్ ఆఫ్ ది 3rd year మనం 6 సెమిస్టర్స్ విధానం ఉంటుంది కాబట్టి మన ఎడ్యుకేషన్ సిస్టంలో సో 6th సెమిస్టర్లో వాళ్ళు ఇంటర్న్షిప్స్కి వెళ్ళడం కానివ్వండి అదన్నీ జరుగుతూ ఉంటుంది మేడం. సో ఆ ఇంటర్న్షిప్కి వెళ్ళిన పిల్లలు కొంతమంది మన అదృష్టం వాళ్ళ అదృష్టం కొద్దీ ప్లస్ మరియు వాళ్ళ హార్డ్ వర్క్ అంతా గుర్తించి ఆ సంస్థలు ఆల్రెడీ వాళ్ళని జాబ్స్కి వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అది జరుగుతుంది మేడం గారు. సో డైరెక్ట్గా వాళ్ళు డిగ్రీతోనే జాయిన్ అవ్వచ్చు, అంటే డిగ్రీ మీన్స్ ఇన్ సెన్స్ బీఎస్సీ డేటా సైన్స్తో కూడా వాళ్ళు జాబులు సంపాదించే అనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మేడం. ఓకే, ఈ అకాడమిక్ కరికులం కాకుండా విద్యార్థులకి ఇండస్ట్రీ ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? ఉంది మేడం. ఇండస్ట్రీ ట్రైనింగ్ అనేది మనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో మనకి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం, మేము MOEs అంటాం అండి. ఆ MOEs మనకి యూనివర్సిటీతోనూ కొలాబరేషన్స్ ఉన్నవి. అదేవిధంగా ఇండస్ట్రియల్గా కూడా ఉంది. QPAI అనే ఒక ఇండస్ట్రియల్ బెంగళూరులో ఉందండి ఆ సంస్థ నుంచి మనకి ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పీజీతో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, యూజీతో వెళ్ళే ఉన్నారు. అది ఒక ఇండస్ట్రీ అంటే ఒక ఇండస్ట్రియల్ అవేర్నెస్ కూడా పిల్లలకి బాగా అవసరం అవుతుంది. అదే డేటా సైన్స్ యొక్క ప్రత్యేకత అండి. ఈ డేటా సైన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నాట్ ఓన్లీ కోడింగ్ అనేది మనకు ముఖ్యమే కాదు, మనకు అదర్ రంగాల్లో కూడా ఒక హెల్త్ కేర్ తీసుకోండి, ఒక ఇన్సూరెన్స్లో తీసుకోండి, ఒక బ్యాంకింగ్లో తీసుకోండి. బ్యాంకింగ్లో ప్రెజెంట్ మనం బాగా ఉంటుంది ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ ని డిటెక్షన్ ఎలా చేస్తారు ఏంటి కదా అవన్నీ కూడా మనకి నేర్పించే విధానంలో డేటా సైన్స్ నేర్పిస్తున్నాము. మన పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి స్పెషల్ ఎలెక్టివ్ కోర్సెస్ అనేవి ఉంటాయండి. వాళ్ళు ఒకవేళ మెడికల్లోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే విటిఏపీ యూనివర్సిటీ నుంచి సమ్ ఎలెక్టివ్ కోర్సెస్ ఉన్నాయి. ఆ ఎలెక్టివ్ కోర్సెస్లో మనం బయోఇన్ఫర్మాటిక్స్ కానీ లేదా బయోస్టాటిస్టిక్స్ కానీ తీసుకోవచ్చండి. అదేవిధంగా వాళ్ళు యాక్చురియల్ స్టాటిస్టిక్స్ అంటే మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్లో వాళ్ళు పిల్లలు యొక్క ఉద్దేశం అటు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫర్దర్గా అప్పుడు వాళ్ళకి మనం ఎలెక్టివ్ కోర్సెస్ రూపంలో ఈ బయోస్టాటిస్టిక్స్ అని బయోఇన్ఫర్మాటిక్స్ అని యాక్చురియల్ స్టాటిస్టిక్స్ అని అదేవిధంగా వాళ్ళు ఏదన్నా మెడికల్ ఫీల్డ్లో కూడా ఏదన్నా క్లినికల్ ట్రయల్స్లో వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ సర్వైవల్ అనాలిసిస్ అనేవి రిగ్రెషన్ అనాలిసిస్ అనేవి కొన్ని అదనపు పేపర్లు వాళ్ళు చేయటం వల్ల వాళ్ళు త్వరితగతిన జాబులు సంపాదించడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి మేడం గారు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం. విజయవాడ నుంచి శైలేష్ గారు. శైలేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఇది ఎన్ని ఇయర్స్ కోర్స్ సార్ అండ్ వీటికి ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి?
ఓకే, నమస్కారం. ఇప్పుడు మనకి ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఎన్ని years? ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికండి బీఎస్సీ డిగ్రీకి మనకి పర్ యానం అండి, పర్ యానంకి వచ్చేటప్పటికి 58,000 రూపీస్గా తీసుకుంటుందండి. అది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఎంఎస్సీ డేటా సైన్స్ వచ్చేటప్పటికి మన ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి కేటగిరీస్ వైజ్గా, అంటే స్టూడెంట్స్ యొక్క మెరిట్ బేస్ని తీసుకొని మనం కేటగిరీ 1, కేటగిరీ 2గా తీసుకుంటామండి. సో కేటగిరీ 1లో ఉన్నటువంటి విద్యార్థులు మనకి 80,000 ఉంటుందండి. అదేవిధంగా కేటగిరీ 2లో ఉండే విద్యార్థులు 98,000. అదేవిధంగా కాషన్ డిపాజిట్ ఒక 3,000 ఉంటుందండి. ఓకే, ఈ ఇంటర్న్షిప్స్ అనేవి మీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఇంటర్న్షిప్స్ అనేది మనకు ఆల్రెడీ MOU అనేది ఒకటి ఉంది మేడం, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ మనకి విటిఏపీ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలో మనం చెప్పుకోదలసింది ఏంటండి అంటే మనకి బింగ్హాంప్టన్ యూనివర్సిటీ ఫ్రమ్ యుఎస్ మనకి ఆల్రెడీ కొలాబరేషన్ ఉంది మేడం గారు. సో అక్కడ స్టూడెంట్స్ కానీ మనకి ఎంఎస్సీ డేటా సైన్స్ కానీ మీరు తీసుకొని ఉంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇక్కడ చదువుకొని ఇంకొక సంవత్సరం వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కోర్స్ జాయిన్ అవ్వచ్చండి. లేదు అండి అనుకుంటే మేము ఇంటర్న్షిప్ కోసమే వెళ్తాము అనుకుంటే 3 సెమిస్టర్లు, ఎందుకంటే మనకి ఎంఎస్సీ అనేది 2 years కాబట్టి 3 సెమిస్టర్స్ అయిపోయిన తర్వాత ఏదైతే 4th సెమిస్టర్లో ఉందో ఆ 4th సెమిస్టర్లో అయినా వాళ్ళు ఇంటర్న్షిప్స్కి మనకి ఎంఓఎస్కి అక్కడికైనా వెళ్ళొచ్చండి. లేదనుకుంటే మన ఇండియాలో చాలా సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఇంటర్న్షిప్స్ మనం బెంగళూరులో కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ కానివ్వండి, మహానగరాల్లో కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు మేడం గారు. ఓకే, ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, అంటే వేరే కోర్సెస్ తీసుకొని జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, కానీ కోడింగ్ కి మంచి ఫ్యూచర్ ఉంటుంది, నేను కోడింగ్ వైపు వెళ్తే బాగుంటుంది అని ఆలోచించి ఇప్పుడు ఈ కోర్స్ తీసుకోవాలి చేయాలి అనుకునే వాళ్ళకైతే వాళ్ళకి సాధ్యం అవుతుంది అంటారా? సాధ్యం అవుతుంది మేడం గారు, అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు డేటా సైన్స్ వల్ల అభివృద్ధి మనకి ప్రతి ఒక్కటి కోడింగ్తో పాటు అదనంగా మనం ఎనాలిసిస్ అనే ఒక చిన్న ఆలోచన కూడా మనం చేసుకుంటూ ఉండాలి. మీరు అన్నట్టు కోడింగ్ కావాలి, అదేవిధంగా ఆ కోడింగ్ ఇంప్లిమెంటేషను, మనకి అప్డేషను, అవన్నీ మనకి ఈ అనలిస్ట్లో చేయడం వల్ల జరుగుతుంది మేడం గారు. సో ఇప్పుడు మనకి ఆ డేటా సైన్స్ స్ట్రక్చర్లోనే మనకి ఏమవుతుంది అంటే మ్యాథమెటిక్స్, ఈ స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్ మొదటి 2 భాగాలు అనేవి మనకి కోడింగ్కి అది ఏవైతే ఎనాలిస్టులుగా ఉపయోగపడతాయో ఈ చివరి భాగం అనేది మనకి కంప్యూటర్ సైన్స్ భాగం అనేది మనకి కోడింగ్ నేర్చుకోవడానికి, అప్డేట్ అవ్వడానికి, త్వరితగతిన మనకి ఆన్సర్లు మనం ఉన్నటువంటి సమాధానాలు మనం తెచ్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. మన డెసిషన్స్ మేకింగ్ బాగా సాల్వ్ చేయడానికి మీరు అన్నట్టు కోడింగ్ కావాల్సి వస్తుంది. అదేవిధంగా ఎనాలిసిస్లో మనం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి డెసిషన్ ప్రాసెస్ అనేది ఒక ప్రాసెస్లో ఉన్న భాగంలో మనకు స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటిక్స్ అనేవి భాగం అవుతుందండి. సో అందుకని మనకి డేటా సైన్స్ అనేది త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఫ్యూచర్ జాబ్స్. సో డెఫినెట్లీ వీ నీడ్ ఏ జాబ్. సో ఖచ్చితంగా మనకి కావాలి కాబట్టి వితౌట్ ఆఫ్టర్ 50 years తర్వాత కూడా నో డౌట్ అట్ ఆల్ టు గెట్ ద గుడ్ జాబ్స్ టు సెటిల్ ఇన్ ఏ డేటా సైన్స్ మేడం. ఓకే, దీనికి సంబంధించి ప్రాక్టికల్ వైజ్ గా కూడా కోడింగ్ ఎలా చేయాలి, ఇది ఏ కోడింగ్ కి ఎలా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది, అదంతా కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్ వైజ్ గా చేసి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటామండి. అదంతా కూడా ప్రాసెస్ ఎంత టైం, ఎన్ని మంత్స్ ఉంటుంది? అంటే ఇక్కడ మన కరిక్యులం లో ఒక భాగం మేడం గారు, మనకి సెమిస్టర్ 1 లో కానీ సెమిస్టర్ 2, సెమిస్టర్ 3 ఈ 3 సెమిస్టర్లు ఎంఎస్సీ డేటా సైన్స్ గురించి మాట్లాడుతున్నామండి. ఎందుకంటే అడ్వాన్స్ లెవెల్ లో వాళ్ళకి మనకి బాగా అవసరం అవుతుంది కోడింగ్. మీరు అన్నట్టు ఈ మిషన్ లెర్నింగ్ టూల్స్ లో పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా మనకి నిష్ణాతులైన ఐఐటి, ఎన్ఐటి ఫ్యాకల్టీ ద్వారా మనకి ఆల్రెడీ మనకి ప్రొఫెసర్స్ గా ఉన్నవాళ్ళు వాళ్ళ చేత చేయించడం జరుగుతుందండి. పిల్లలు కూడా మనకి ఇక్కడ ఏమవుతారండి అంటే ఇంట్రెస్ట్ గా ఉండి పిల్లలు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి మనకి సార్ మాకు ఇలా డౌట్స్ ఉన్నాయండి, మాకు ఇలా కొంచెం ఎంకరేజ్ చేయండి అని. కొంతమంది ఆల్రెడీ మాకు ప్రతి సంవత్సరం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ మేము ప్రతి సంవత్సరం పిల్లల దగ్గర నుంచి రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా బాగా ఉందండి. ఆ విటిఏపీ యూనివర్సిటీలో మేము బీఎస్సీ, ఎంఎస్సీ డేటా సైన్స్తో పాటు పిల్లల యొక్క ఇంట్రెస్ట్ టువార్డ్స్ రీసెర్చ్ వైపు ఉంటే మా దగ్గర పిహెచ్డి డేటా సైన్స్ కూడా ఉన్నదండి. అంటే రీసెర్చ్ వైపు కూడా మొగ్గు చూపే పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకు కూడా మేము ఆల్రెడీ ఆఫర్ చేస్తున్నాము. రీసెర్చ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకండి అంటే మనకి భవిష్యత్ ప్రణాళిక అంతా మనకి ఈ అప్డేట్ కావాలంటే కోడింగ్ ఒకటితో పాటు కొత్తదనంగా కూడా కొన్ని కావాల్సిన అవసరం అవుతాయి. సో దానికి మనం రీసెర్చ్ డేటా సైన్స్ అనేది కూడా మా విటిఏపీ యూనివర్సిటీ నుంచి ఆఫర్ చేస్తున్నటువంటి ప్రధాన అంశంలో ఒకటిగా చెప్పుకోవచ్చండి. ఓకే, విటిఏపీ యూనివర్సిటీకి సంబంధించి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? విటిఏపీ యూనివర్సిటీ మన బ్రాంచులు అనేవి మొట్టమొదటిగా మనం విటిఏపీ యూనివర్సిటీ వెల్లూరు క్యాంపస్గా మాట్లాడుకుంటామండి. ఆ తర్వాత చెన్నై క్యాంపస్, తర్వాత విటిఏపీ యూనివర్సిటీ అమరావతి, విజయవాడ, అదేవిధంగా విటిఏపీ భోపాల్లో ఉన్నాయండి. సో ఈ 4 మనకి మాట్లాడుకుంటామండి.
సో మామూలుగా అక్కడ మనకి మెయిన్ బ్రాంచ్ గా మాట్లాడుకుంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి వెల్లూరులో ఉంది మేడం, తమిళనాడు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకునే వాళ్ళకి మరి అకామిడేషన్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ సదుపాయాలు ఎలా ఉంటాయి యూనివర్సిటీలో? సదుపాయాలు మనకి ఇక్కడ విడివిడిగా అంటే విడివిడిగా మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ సదుపాయాలు ఉన్నాయండి. సో అదే విధంగా మనకి ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీ హాస్టల్ ఇన్సైడ్ ద క్యాంపస్ ఉంది మనకి. సో వెల్లూరు విటిఏపీ యూనివర్సిటీ మనకి హాస్టల్ విడివిడిగా సపరేట్ గా మనకి హాస్టల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ పిల్లల యొక్క సపరేట్ గా అంటే ఇక్కడ మనకి కాలేజీకి మనకి బిల్డింగ్ చాలా దూరం ఉంటాయి కొన్ని, మీరు తెలిసే ఉంటది హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, పాపం పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. సో దానికి ఇక్కడ మనకి బస్సు ఫెసిలిటీ కూడా ఇన్సైడ్ క్యాంపస్ కూడా మనకి పిల్లల హాస్టల్ నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్ కి క్లాసులకి వెళ్ళడానికి మనకి బస్సు సదుపాయం కూడా ఉందండి ఇన్సైడ్ ది క్యాంపస్. అది మెయిన్ క్యాంపస్ లో కానివ్వండి, విటిఏపీ క్యాంపస్ లో కూడా మనకి ఈ బస్సు సదుపాయం కూడా చాలా బాగా ఉంది. ఓకే, మన వాళ్ళకి ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ వేరేగా ఉంటాయి కదా, మరి దానికి సంబంధించి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు యూనివర్సిటీలో? మనకి ఇక్కడ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, మనకి అబ్రాడ్ ఆల్ ఓవర్ ది మనకి ఇండియా నుంచి అందరి పిల్లలు ఉన్నారు మేడం. సో అందరి పిల్లలకి సాటిస్ఫై అయ్యే విధంగా మనకు ఫుడ్ కానివ్వండి లేకపోతే ఆ ఉండే పరిస్థితులన్నీ కూడా మనం కల్పించడం జరుగుతుంది ఇక్కడ. ఈ బీఎస్సీ ఎంఎస్సీ డేటా సైన్స్ కి సంబంధించి కోడింగ్ కి సంబంధించి అసలు ఎంతవరకు అవగాహన ఉంది పేరెంట్స్ కావచ్చు, ఇప్పుడు వచ్చే కొత్తగా న్యూ జనరేషన్ పిల్లలకు కావచ్చు? కోడింగ్ అనేది ఒక కరిక్యులంలో మాకు ప్రధాన భాగమే మేడం. సో కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీతో నిష్ణాతులైన ఐఐటి ఎన్ఐటి ఫ్యాకల్టీని మేము ఏర్పాటు చేసి సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలాంటి పిల్లలని ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పిన విధంగా మాకు ఒక అద్భుతమైన ఈ ఒక ప్రక్రియ ఉందండి ఇక్కడ. దాన్ని ఏంటిదండి అంటే అది మెంటర్ మెంటీ ఒక ప్రోగ్రామ్ ఉంది మేడం. ఈ మెంటర్ మెంటీ ఒక ప్రోగ్రామ్ వల్ల ఏం జరుగుతుందండి అంటే పిల్లలు తల్లిదండ్రులు దూరంగా ఉంటారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంచెం పిల్లలకి కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటారు. సో ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఈ మెంటర్ మెంటీ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళకి చదువులో ఏ విధంగా ఇబ్బందులు ఉంటే ఆ మెంటర్ ద్వారా మనం తెలుసుకొని సరే ఇలా మీ పిల్లవాడు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని డైరెక్ట్ గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు అండి. పిల్లలు అనేది గురువుకి చెప్పలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అలాంటి సందర్భాల్లో వాళ్ళ యొక్క మెంటర్ ని గార్డియన్ గా భావించుకొని చాలా మంది పిల్లలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, సరే ఇలా మాకు ఇబ్బందులు ఉన్నాయండి మాకు చెప్పించగలరా లేదా, ఇప్పుడు ఆ మెంటర్ కి కొంత అవగాహన ఉంటదండి. సో అందుకని అలా ముందుకు వాళ్ళే చూసుకుంటారనమాట. ఓకే, థ్యాంక్ యూ నాగార్జున గారు. విఐటిఏపీ యూనివర్సిటీకి సంబంధించి మీరు అందిస్తున్న కోర్సెస్ కి సంబంధించి ఎన్నో వివరాలు మాకు తెలియజేశారు. సో విఐటిఏపీ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సెస్ కి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి vitapAC.in, అలాగే మెయిల్ ఐడి వచ్చేసి admission@vitapAC.in కి కన్సల్ట్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.